అణు విద్యుత్ ఉత్పత్తిలో ఆ ఖనిజమే ప్రధానం. ఆ ఖనిజం ఎంత అరుదైనదో అంతే ప్రమాదకరమైనది కూడా. ఆ ఖనిజాన్ని శుద్ధి చేసే ప్లాంట్ నుంచి వెలువడే వ్యర్థాలు స్థానిక ప్రజలకి కంటు మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కడప జిల్లాలో స్థానికులు వర్సెస్ యురేనియం ప్లాంట్ గా మారిన పరిస్థితిపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. పంట పొలాల దగ్గర నుంచి తాగునీరు వరకు పూర్తిగా కొలాప్స్ అయిన పరిస్థితుల్లో ఆ గ్రామ ప్రజలు ఆక్రందన వ్యక్తం చేస్తా ఉన్నారు. మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయండి మహాప్రభు అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. యురేనియం తయారీ వల్ల టైలింగ్ పాండ్లోకి వచ్చే వ్యర్థాల వల్ల పూర్తిగా భూగర్భ జలాలు నాశనం అవడంతో ఆ గ్రామ ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని కేకే కొట్టాల గ్రామ ప్రజల యొక్క ఆక్రందన ఏంటి, వారికి ఉన్న సమస్య ఏంటి, వారి డిమాండ్లు ఏంటి అనే దానిపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. కడప జిల్లా పులివెందులలో టైలింగ్ పాండ్ ఎత్తును మరోసారి పెంచేందుకు యురేనియం సంస్థ సిద్ధం కావడంతో పలు గ్రామాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. టైలింగ్ పాండ్లోని యురేనియం వ్యర్థజలాలు ధూళితో కేకే కొట్టాల సహా మబ్బుచింతలపల్లి, కణంపల్లి గ్రామాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. పంట భూములు పాడయ్యాయి, తాగునీరు కలుషితమైంది. ధూళి కణాలు తమ ఇళ్లపైనే కాక ఇంట్లో వంట పాత్రలపై పడుతోందని మహిళలు చెబుతున్నారు. క్యాన్సర్, గడ్డలు, దురదలు వస్తున్నాయంటున్నారు. గర్భస్రావాలవుతున్నాయంటున్నారు. ప్రజల మనుగడే కష్టమవుతుంటే మళ్లీ టైలింగ్ పాండ్ ఎత్తు పెంచుతారా అని ప్రశ్నిస్తున్నారు. టైలింగ్ పాండ్లోకి యురేనియానికి సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ వ్యర్థాల వల్ల భూగర్భ జలాలన్నీ కూడా పాడైపోవటం, ఆ పాడైపోయిన వ్యర్థాల వల్ల ఇక్కడున్న నివసించే ప్రజలందరికీ కూడా అనేక వ్యాధులు రావటం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నదంతా కూడా యురేనియం టైలింగ్ పాండ్ అనమాట. ఇదంతా కూడా దాదాపు ఒక 70-80 ఎకరాల విస్తీర్ణంలో ఈ టైలింగ్ పాండ్ అంతా కూడా ఉంటుంది. ఇప్పటికే 2 సార్లు ఈ టైలింగ్ పాండ్ని ఎత్తు పెంచారు. ఒకసారి 40 మీటర్లు, ఇంకోసారి 20 మీటర్లు, మరోసారి ఇప్పుడు 3వసారి 2 మీటర్ల ఎత్తు పెంచాలి, లేదంటే ఇప్పుడు ప్లాంట్ ఆపేయాల్సిన పరిస్థితి వస్తుందన్న నేపథ్యంలో ఇప్పుడు కేకే కొట్టాలకు సంబంధించిన గ్రామ ప్రజలు వారికి అవకాశం వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ యురేనియం టైలింగ్ పాండ్కు సంబంధించిన ఎత్తుని పెంచేదానికి వీల్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. 2007లో ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత 2100 ఎకరాల్లో మైనింగ్ లీజ్ పొందింది యురేనియం కార్పొరేషన్ సంస్థ. తవ్వి తీసిన ముడి యురేనియం శుద్ధి కోసం శుద్ధి కర్మాగారం నిర్మించింది యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. 2011లో యురేనియం తవ్వి తీసే పనులు ప్రారంభమయ్యాయి. 2013లో అధికారికంగా ఈ ప్లాంట్లో శుద్ధి చేసిన యురేనియం ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ ప్లాంట్ నుంచి వచ్చే వ్యర్థాలను నింపేందుకు కేకే కొట్టాల గ్రామానికి 500 మీటర్ల దూరంలో టైలింగ్ పాండ్ ను నిర్మించింది. ఇదే ఇప్పుడు కొట్టాల గ్రామానికి శాపంగా మారింది. పెద్దన్న ఉన్నారు, ఆయన చూడొచ్చు. ఈ వ్యర్థాల వల్ల వాళ్ళకి గ్రౌండ్ వాటర్ అంతా కూడా దెబ్బతిని బాడీ మీద అంతా కూడా మచ్చలు రావటం, ఇవన్నీ కూడా స్కిన్ డిసీజ్ రావడం జరిగింది. మనం చూడొచ్చు. ఇక్కడ కనుక చూస్తే చూపించండి, ఇది చూడొచ్చు మనం ఈ చేతి మీద ఇదంతా కూడా కాళ్ళ మీద ఇవన్నీ కూడా స్కిన్ డిసీజెస్ రావడం, మొత్తం చర్మ వ్యాధులు ఇవన్నీ రావడం జరిగింది. అలాగే గర్భిణీ స్త్రీలకు సంబంధించి గర్భస్రావాలు అయితే ఉన్నాయి. ఇలా ఈ యురేనియం వ్యర్థాలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది కాకుండా ఏదైతే ఈ టైలింగ్ పాండ్ వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో దానికి నియర్ బై ఉన్నాము, మేము అతి దగ్గరలో ఉన్నాము. దానివల్ల ఇంకా గ్రౌండ్ వాటర్ అంతా కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. మొన్నటి వరకు పొలాలు దెబ్బతింటే ఇప్పుడు తాగునీరు కూడా తాగలేని పరిస్థితి ఉంది. కాబట్టి మమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయించి మాకు R&R ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి కేకే కొట్టాల గ్రామ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మా భూములు తీసుకొని మాకు జాబ్ కల్పించాలి, పునరావాసం కల్పించాలి, R&R ప్యాకేజ్ ఇవ్వాలి, మమ్మల్ని ఇక్కడ నుంచి తొందరగా తరలించాలి. ఇలా టైలింగ్ పాండ్ ఎత్తు పెంపు విషయంలో అధికారులకు మరియు స్థానిక ప్రజలకు మధ్య పొంతన కుదరడం లేదు. ప్రజలు ఒకవైపు ఆందోళనలు చేస్తున్నప్పటికీ అధికారుల అండతో యురేనియం సంస్థ గతంలో 2017, 2022లో టైలింగ్ పాండ్ ఎత్తును పెంచింది. ప్రభావిత గ్రామాల ప్రజలకు పరిహారం, ఉద్యోగాలు, నివాసం కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు నెరవేర్చలేదని స్థానికులు అంటున్నారు. ఇలా ప్రతిసారి ఎత్తు పెంపు సమయాల్లో హామీలిస్తూ యురేనియం కంపెనీ తన అవసరాలను తీర్చుకుంటుందన్నారు. టైలింగ్ పాండ్ వల్ల నవ్వలు, నొప్పులు, గర్భవతులకు నిలబడడం లేదు. వైట్ ఛార్జు, తెల్ల ఛార్జు, ఇవి ఎర్రబట్టలు, అవి డెలివరీ మామూలుగా డెలివరీకి కూడా పిల్లల్ని పిలుచుకొచ్చుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది. మాకు పిల్లలను పెళ్లి చేయాలన్నా కూడా ఎవరికి ఏమో మేము చేయము, మాకు అవసరం లేదు, ఎవరికి వద్దు మాకు అని చెప్పి అంటున్నారు. పిల్లలు చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు లేనిపోని కడుపు నొప్పికి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. వైట్ ఛార్జ్కి గర్భసంచి తీపించుకొని ఎంతమందో లేనిపోని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
మళ్లీ ఇప్పుడు మరోసారి టైలింగ్ పాండ్ ఎత్తు పెంపునకు సంస్థ ప్రయత్నిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. గతంలో టైలింగ్ పాండ్ కోసం 2100 ఎకరాల భూసేకరణ చేశారని, ప్రస్తుతం మరోసారి 450 ఎకరాల భూమిని సర్వే చేసి తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భూములు ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బందులు తమకు లేవంటున్నారు. అయితే గతంలో లాగా మోసపూరితమైన హామీలను ఇస్తే ఇక్కడి నుంచి కదిలేది లేదని స్థానికులు తెగేసి చెబుతున్నారు. మాకు గండికోట కంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు కాబట్టి గండికోట కంటే మెరుగైన R&R ప్యాకేజీ ప్రకటిస్తూ పాత పద్ధతిలో భూములు తీసుకొని కాంపెన్సేషన్ ఇస్తూ జాబ్స్ ఇవ్వాలనేదే మా ప్రధానమైన డిమాండు. టైలింగ్ పాండ్ వ్యర్థాలతో తాగునీటి బోర్లు, వ్యవసాయ బోర్లు కలుషితమయ్యాయి. సాధారణంగా ఈ ప్లాంట్లకు సమీపంలోని గ్రామాల నీటిలో యురేనియం పార్టికల్స్ లీటర్ నీటిలో 30 మైక్రోగ్రాముల లోపు ఉండాలి. ఈ పరిణామం 300 నుంచి 3000 మైక్రోగ్రాముల వరకు పెరిగిపోయింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాంపిల్స్ సేకరించి యురేనియం పరిశ్రమ యాజమాన్యానికి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. యురేనియంతో ప్రభావితమైన మబ్బుచింతలపల్లి, కేకే కొట్టాల, కణంపల్లి గ్రామాల భూములను తీసుకుంటామని యురేనియం యాజమాన్యం చెప్పినా ఇంతవరకు తీసుకోలేదంటున్నారు ఆయా గ్రామాల ప్రజలు. వీరి ఆందోళనకు రాజకీయాలకు అతీతంగా స్థానిక నేతలు మద్దతు తెలుపుతున్నారు. మేము ఫ్యాక్టరీకి వ్యతిరేకత కాదు, పొల్యూషన్ రాకోకుండా ప్రజలకు న్యాయం చేస్తూ, డబ్బులు అధికారులు తినుకోకుండా ప్రజలకు న్యాయం చేస్తూ, ప్రజలకున్న ఇక్కడున్న గ్రామాలకు న్యాయం చేస్తూ మనం చేయాల్సిన పని వెరీ ఇంపార్టెంట్. ఆ అధికారులు ఈ పొద్దు మళ్ళీ ఆ టైలింగ్ ప్లాంట్ టెండర్కి ఇచ్చిన దానిలో చాలా అవకతవకలు జరిగినాయి. దానివల్ల మళ్ళీ ఎఫెక్ట్ గ్రామాలకు వస్తున్నాయి. మేము అక్కడున్న ప్రజల కోసం మా పార్టీ ఎప్పుడూ ఉద్యమిస్తుంది, ఎప్పటికీ కూడా ఎన్నంటే నిలబడుతుంది. మరోవైపు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందుకు భూసేకరణకు ప్రయత్నిస్తుండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి ప్లాంట్ కోసం సేకరించిన భూములకు సంబంధించి తమకు పరిహారం, ఉద్యోగాలు దక్కలేదంటున్నారు. మొదట ప్లాంట్ ఏర్పాటుకు ఇచ్చిన హామీలను నెరవేర్చి రెండో ప్లాంట్ ఏర్పాటుకు భూములను అడగాలని ప్రజలు అంటున్నారు. టైల్ మాండ్ ఏదన్నా అక్కడ మరమ్మతులు ఉంటే చేసుకోండి, కానీ దాని హైట్ పెంచేదానికే లేదు. మీరు 5 మీటర్ల ఎత్తు పెంచాలన్నా కూడా మేము కొట్టాల విలేజ్లోని భూములన్నిటినీ కూడా అక్వైరీ చేసిన తర్వాతనే మీరు హైట్ పెంచుకోవాలని కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం, దీనికి గ్రామస్తులంతా కూడా ఆమోదం తెలపడం జరిగింది. కాబట్టి మేము మీ ద్వారా ఈ గ్రామస్తుల తరఫున కలెక్టర్ గారికి కూడా మీరు ఏదైతే మాకు ఇప్పుడు ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ అమలు అయ్యే విధంగా చూడాలా, ఖచ్చితంగా అమలు చేస్తారని కూడా మాకు నమ్మకం ఉంది. టైలింగ్ పాండ్ ఎత్తు పెంపు విషయంలో ఇటీవల కలెక్టర్ సమక్షంలో జరిగిన బాధిత గ్రామాల ప్రజల సమావేశంలో జనవరిలోపు కేకే కొట్టాల భూములను సేకరించనున్నట్లు యురేనియం సంస్థ అధికారులు చెప్పారు. బాధితుల డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు జనవరి వరకు గడువు కావాలని కోరారు. ప్రజలు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. జనవరి నెల సమీపిస్తోంది. యురేనియం సంస్థ అధికారులు తమకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి భూములు సేకరిస్తారని ప్రభావిత గ్రామాల ప్రజలు వేచి చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏదైతే యురేనియం కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీలో వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళ సంపూర్ణ డిమాండ్ని అయితే తెలియజేశారు. ఫైనల్గా వాళ్లకు ఈ డిమాండ్లన్నీ కూడా తీర్చకపోతే ఎట్టి పరిస్థితుల్లో టైలింగ్ పాండ్ యొక్క ఎత్తు పెంచనీయమని చెప్పేసి వాళ్ళు ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేశ్వర్, సుధీర్, TV9, పులివెందుల నుంచి.